రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేడుకలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఈ పండగ వాతావరణంలో జరగాలి అనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు ఒక కళాన్ని నెరవేర్చడానికి, పేదరికంలో ఉన్న షెడ్యూల్ కులాలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగా లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కింద వివిధ యూనిట్స్ త్వరలో మంజూరు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ కూడా 2024-25లో ఆర్టీఎఫ్ కింద దాదాపు 4.8 కోట్లు, ఎంటీఎఫ్ కింద దాదాపు 70 లక్షలు విడుదల చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఎస్సీ కులానికి చెందిన పిల్లలకి డిఎస్సి కోచింగ్ కూడా మనము ఇప్పిస్తున్నాము. 250 దాకా మన జిల్లాలో ఇది చేపడుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఆయన ఒక కళని నెరవేర్చడానికి జిల్లా యంత్రాంగం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచన, లేకపోతే ఒక ఆలోచన మీద ఎక్కువ బలమైన ఒక సంకల్పం ఉండడం నాకు గత కొన్ని సంవత్సరాలుగా అనిపిస్తుంది. ఈ సంవత్సరం నాకు వచ్చిన సంకల్పం ఏంటి అంటే, ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాము అండ్ విద్యా వ్యవస్థని కూడా మార్చే అవకాశం ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు, లేకపోతే ఎన్నో మందికి ఇన్స్పిరేషన్గా నిలబడి ఆయన వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, సమాజంలో అందరికీ అవకాశాలు రావాలి, అందరూ ఎదగగలిగే విద్య, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం సృష్టించాలి, సమాజం సృష్టించాలి, అందరికీ ట్రీట్మెంట్ ఫేర్గా ఉండాలి. ఒకరిని బాగా చూసుకొని ఇంకొకరిని బాగా చూసుకోకపోవడం అనేది సమాజంలో మంచిది కాదు. ఎక్కువగా మనకి ఇబ్బంది విద్యా వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఉన్నవాళ్ళు ఇంకా బలంగా అవుతారు, లేని వాళ్ళు అట్లాగే మిగిలిపోతారు. సో అది స్కూల్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, దాన్ని కానీ మనం బాగా చేయగలిగితే ఇతర రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో వెనకబడి ఉన్న వాళ్ళు, అన్ని వర్గాలకి చెందిన వాళ్ళు అందరూ ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అది ఈజీ కాదు. చాలామంది, అందుకే మీడియా మిత్రుల ద్వారా కూడా కోరేది ఏంటంటే, చాలామంది అనుకునేది ఇన్స్టెంట్గా అయిపోవాలి అని, ఇవాళ అనుకుంటే రేపు ఫలితం వచ్చేయాలి అని. అది అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కూడా ఆయన కొన్ని విషయాలకి అన్నాడు, ఇది 50 సంవత్సరాల తర్వాత, అది 70 సంవత్సరాల తర్వాత. సో ప్రభుత్వం జనాలు మాకు ఇచ్చేది 5 ఏళ్ళ టైమే. సో అంబేద్కర్ గారు మేము స్ఫూర్తిలో తీసుకున్నప్పుడు మేము ఏదో తాత్కాలికంగా 1-2 సంవత్సరాల కోసం కాదు, ఇవాళ పునాదులు వేసినా సరే ఫలితం రావడానికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పట్టచ్చు. కానీ అలాని మేము భయపడి వెనకడికి వేయకూడదు. సమాజానికి ఏం మంచిదో అది బాగా దాని మీద ఒక ప్రక్షాళన చేసుకుని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద నిలబడి ఉండి చేయాలి. సో దానికి కావాల్సింది జనాల నమ్మకం, ఓర్పు, సహనం. ఎవరైతే మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు మంచి చేస్తారు అనేది ఉంటే మేము కూడా ఇంకా బాగా పనిచేయగలుగుతాం. అందరి నుంచి కోరుతున్నాము, అంబేద్కర్ గారే మాకు స్ఫూర్తి. ఆ విషయంలో ఆ ఇన్స్పిరేషన్తో సమాజంలో ఈక్వాలిటీ ఎట్లా తీసుకుని రావాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆయన లేకపోయినా కూడా మన మధ్య ఉన్నట్టుగా భావించి ఇవాళ కలెక్టర్ గారు, యుఎండే చైర్మన్ గారు, మా ఎమ్మెల్సీ గారు అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడల పండుగ వాతావరణంలో ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా రాజ్యాంగ నిర్మాతగా
మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నవంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఒక పక్క అభివృద్ధి కానీ అన్ని కూడా సమపాల్లో తీసుకెళ్తూ ఆయన ఏదైతే ఆదేశించారో వాటి ఆ పరిధిలోనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రానున్న రోజులు ఇంకా ఆయన ఆశయాల కోసం మా వంతు మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరణించే వరకు జీవిస్తారు, కానీ కొద్ది మంది మాత్రమే మరణించిన తరువాత కూడా జీవిస్తారు. అలాంటి వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. ఈరోజు భారతదేశంలో సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాల వారికి కూడా న్యాయం జరుగుతుంది అంటే కారణం భారత రాజ్యాంగం. అలాంటి భారత రాజ్యాంగాన్ని, ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ వడపోసి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఆయన రాజ్యాంగ నిర్మాత. భారతదేశం ఉన్నంతకాలం, భారత చరిత్ర సంస్కృతి ఉన్నంతకాలం కూడా గుర్తు పెట్టుకోగలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో అంబేద్కర్ గారు ఒకటి. ఈరోజు దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు ఇక్కడ మన కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, మన జేసీ గారు, వీరందరి ఆధ్వర్యంలో, ప్రజలందరి ఆధ్వర్యంలో ఇక్కడ పూలదండ వేసి ఆవిష్కరణ చేయడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాల సాధనకి ప్రజలందరూ కూడా మరొకసారి కృషి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పొడుగు కుమార్, తెలుగుదేశం పార్టీ స్టేట్ ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మరి ఈరోజు ప్రతి బడగల వర్గాలు ఈరోజు ఒక పండగ రోజుగా మరి ఉందంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 34వ జయంతి సందర్భంగా ఈరోజు మరి పేద ప్రజలేంటి, బడుగు బలహీన వర్గాలేంటి, ప్రతి ఒక్కరు పండగ వాతావరణం ఈరోజు ఉంది. అలాగే మా జిల్లా పార్టీ ఆఫీసులో కూడా పెడుతున్నారు. మరి ఈరోజు మరి ఎంపీ గారు ప్రతి ఒక్కరు వచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి కాదు, ప్రతి కులానికి ఆయన న్యాయం చేసిన వ్యక్తి. జంతువులకు కూడా ఆయన న్యాయం చేశారు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా రాజ్యాంగం రాశారంటే మరి ఆయన పెట్టిన భిక్ష మనం ప్రతి దగ్గర ఇప్పుడు దళిత ఓడల్లోనే ఎక్కడో అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది. అలా కాకుండా ప్రతి ఓడల్లోనే అంబేద్కర్ బొమ్మ కనపడాలండి. ఎందుకంటే ఆయన స్ఫూర్తిగా మనం చూసుకోవాలి ఎవరైనా సరే. మన గత ప్రభుత్వంలోనే మీరు చూశారు, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో గతంలో చూశారు. అంబేద్కర్ గారికి మరి ఎలాగ అవమానించారో, మరి దళితులకి అందరికీ ఎలాగ అవమానించారో చూశారు. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దళితుల పట్ల, మరి అంబేద్కర్ పట్ల ఆయన ఒక ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకొని ఈరోజు మరి ప్రతి దళితులకు ఎంతో సహకరించి ఎంతో సహాయపడుతున్నారు. ఈరోజు మరి ప్రతి దళితులు ఇప్పుడు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారండి. మరి ఆయనకి ఒక స్ఫూర్తితో మనం అందరూ చూసుకొని మరి దేవుడి తర్వాత మాకు దేవుడు ఆయనే. మరి ప్రతి ఒక్కరూ ఆయన గుర్తించుకొని ఆయన విగ్రహం ఏంటి, ఆయన ఫోటో ఏంటి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విచ్చేసిన అందరికీ, మన అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు విజయవాడలో ఎంత ప్రతిష్టాత్మకంగా కట్టిన అంబేద్కర్ విగ్రహానికి మెయింటైన్ చేయాలంటే డబ్బులు లేవని చెప్పి చంద్రబాబు గారు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారంట. ఇది ఎంతవరకు సమంజసమో, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు గారిని అడుగుతున్నాం. దీన్ని బట్టి నాకు అర్థమయ్యేది ఏంటంటే రాజ్యాంగం అన్నా అంబేద్కర్ అన్నా ఈయనకి విశ్వాసం తక్కువ, చాలా తక్కువ. కాబట్టి దయచేసి మీ వల్ల కాకపోతే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు అందరూ కలిపి మీ వల్ల కాకపోతే చెప్పండి, మేము ఇస్తాం డబ్బులు. ప్రతి నెల ఎంత కావాలంత మేమందరం వేసుకున్న డబ్బులు వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కలిపి మేము మెయింటైన్ చేస్తాం ఆ బిల్డింగ్ ని, ఆ విగ్రహాన్ని. అంతేగాని దయచేసి ప్రైవేట్ పరంగా చేసి దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని విన్నవిస్తూ, హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అతనికి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ రోజు నిలిచింది అంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలన ఒక లౌకిక దేశంగా ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు కూడా ఈ దేశంలో ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉన్నారంటే ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వలన ఇన్ని తరాలు మారినా కూడా అంబేద్కర్ గారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఉన్నారంటే అతని ఆశయాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు. అతను రచించిన రాజ్యాంగం అనేది ఒక దిక్సూచిలా ఈ రోజు పనిచేస్తూ ఉంది. భావితరాలకు ఒక దిక్సూచిలా ఉంది ఆ రాజ్యాంగము. అందువలన అంబేద్కర్ గారు ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఒక దిశానిర్దేశం చేస్తూ నిలిచారు. ఆ రోజుల్లోనే సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను పాటిస్తూ సమాజ స్థాపనకి ఎంతగానో కృషి చేస్తూ అట్టడుగు ఉన్న వర్గాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేశారు. మనం తీసుకుంటే ఆ రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి 50% పదవులు అయితేనేమి, వర్క్స్ లో అయితేనేమి అవకాశాలు కల్పించడమే కాకుండా వాళ్ళలో పేదరికాన్ని తొలగించడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మనం చూసాం. 2,75,000 కోట్ల రూపాయలను డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్ లో వేసి వాళ్ళ పేదరికాన్ని తొలగించడానికి ఎంతగానో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని పరిస్థితి మనం చూసాం. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని దొంగలో తొక్కుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడే మన రవీంద్ర గారు చెప్పినట్టుగా అంబేద్కర్ స్మృతివనాన్ని ఆ రోజు ఎంతో చక్కగా అంత పెద్ద విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ఒక స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం నిజంగా చాలా దారుణం, చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తాము. ఈ రోజు కూడా అంబేద్కర్ గారి ఆశయాలు, ఆలోచనలు అమలయ్యేట్టుగా మేము ఎప్పుడు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. రిలీజియస్ ఇంటాలరెన్స్ చాలా ఎక్కువగా ఉంది. నిజంగా ఈరోజు ముస్లింలు ఎప్పటి నుంచో వాళ్ళు ఆ వాక్ చట్టాన్ని వాళ్ళు చక్కగా అమలు పరిచేసిన సందర్భంలో ఈరోజు వాక్ చట్టం కనీసం వారికి గౌరవం లేకోకుండా, వారి సమ్మతి లేకోకుండా వాక్ చట్టం చేయడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయమని నేనైతే భావిస్తున్నాను. అలాగే రెండో అంశం సోషల్ అండ్రెస్ట్. ఈ రోజున సుప్రీంకోర్టు వారు రాష్ట్ర ప్రభుత్వాలని ఆ ఎస్సీలకు సంబంధించినటువంటి కేటగరైజేషన్ వాళ్ళు చేసుకోమని చెప్పటం నిజంగా మంచిదే. కానీ దానికి సంబంధించినటువంటి కులగణన లేకోకుండా, ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది డెఫినెట్ గా వచ్చే రోజుల్లో సోషల్ అండ్రెస్ట్ ని డెఫినెట్ గా క్రియేట్ చేస్తుంది. నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సూపర్ 6 అన్నాడు, స్వీట్ 6 అన్నాడు, గడిది గుడ్డ అన్నాడు, గడిది మసాలా అన్నాడు, ఏది లేకోకుండా ఇప్పుడు P4 అంటున్నాడు. P4 అంటే ఏం తెలుసా? ధనవంతుల దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు విరాళాలు ఇచ్చి పేద ప్రజల యొక్క ఆ యొక్క బడుగుతనాన్ని వాళ్ళు బాగు చేస్తారట. ఇది ఎక్కడైనా నమ్మే విషయమేనా? ఎంతకాలం నడుస్తుందో ఒకసారి చూడండి. నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రోజున మళ్ళీ పేదవాడికి ఆ వైభోగం రావాలంటే మళ్ళీ మా వైఎస్ఆర్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి. తప్పనిసరిగా ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేయాలి. అప్పుడే పేదవాడు సంతోషంగా, ఉల్లాసంగా ఉంటాడని మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, నేను ఒకే ఒక్క విషయం, ఈ రోజున వీళ్ళు చెప్పేటువంటి ఆ యొక్క, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాంగణం మన విజయవాడలో ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే ఎన్ని దమ్ములున్నాయో, ఎన్ని దమ్ములతో చేస్తాడో ఈ చంద్రబాబు నాయుడు గారు మేము కూడా చూస్తాం. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ప్రాంగణాన్ని నువ్వు మేనేజ్ చేయలేనివాడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తావు? నీకు ఏ రకమైనటువంటి హక్కు ఉంది?
ఏ రకమైనటువంటి నీకు ఆ యొక్క అధికారం ఉందో నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తా, పార్లమెంట్ లో దీన్ని లేవనెత్తుతా. ఖచ్చితంగా దాన్ని ఆప్ చేస్తాం. అవసరమైతే రవీంద్రబాబు చెప్పినట్టు మేమందరం కూడా మా పార్టీ డబ్బులు వేసుకుని దాన్ని కాపాడుకుంటామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తూ లాస్ట్కి ఒకే ఒక విషయం మీ అందరూ కూడా బాబాసాహెబ్ యొక్క ఆశయాలు, బాబాసాహెబ్ యొక్క సిద్ధాంతాలు అందరూ కూడా అమలు చేస్తేనే ఈ భూమి ఆకాశం శాంతిగా ఉంటుంది. లేకపోతే భూమి ఆకాశం శాంతిగా ఉండవు, అన్రెస్ట్ వస్తుంది. తప్పనిసరిగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, మైనారిటీలు అందరూ కూడా ఈ రోజున కష్టాల్లో పడిపోతున్నారు. అందుచేత అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక వేదిక మీదకి వస్తాం, ఒక వేదిక మీదకి వచ్చి మేమందరం కూడా మా యొక్క ఆశయాల కోసం పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. నమస్కారం. అంబేద్కర్ జయంతి సందర్భంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని కానీ టచ్ చేస్తే, మీకు ఒక చెప్తున్నాను, అంబేద్కర్ని టచ్ చేస్తే మీ ఎస్సీలు అందరూ కలిపి స్టేట్ మొత్తమే కాదు ఇండియా మొత్తం కలిసి నువ్వు సీఎం కాదు కదా, నువ్వు ఎక్కడ దాగున్నా తరిమి కొడతాం. నువ్వు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘిస్తే మీ కొడుకు లోకేష్ బాబు రెడ్ బుక్ అంటున్నారు కదా, రెడ్ బుక్ మంచి పరిపాలించండి. రెడ్ బుక్ పరిపాలన కాదు, రాజ్యాంగ పరిపాలించండి. మీకు లోకేష్కి, పవన్ కళ్యాణ్కి 6 హామీలు ఇచ్చారు, ఒక్క హామీ అయినా అమలు పరిచారా? పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయ్యా, పేద ప్రజల కోసం మీకు అధికారం ఇచ్చారు. మీరు ఈవీఎంల ద్వారాగా గెలిచారో తెలీదు, ఎలా గెలిచారో మబ్బి పెట్టి బస్సు ఫ్రీ అన్నారు, ఆడవాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ బస్సు ఇవ్వండి, 6 హామీలను అమలుపరచండి, అంబేద్కర్ని గౌరవించండి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించి మంచి పరిపాలన ఇచ్చండి. అందరికీ జై భీమ్. ఈరోజు భారతదేశంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ వారి జయంతోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుపుకుంటున్నారు. ప్రతి వాడవాడల ఊర్ల వీధిన భారతదేశం అంతటా ఒక పండుగ వాతావరణం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది. ప్రజలు నిరంతరం బాబాసాహెబ్ చేసిన, అంబేద్కర్ వారు చేసిన సేవలు ప్రతి క్షణం కొనియాడుతున్నారు, వారి మదిలో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే జనరేషన్ కూడా వారి యొక్క సేవలను గుర్తించుకొని మరీ ఈరోజు బయటకు వచ్చి మళ్ళీ పండుగ వాతావరణంలో చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు, భారతరత్న బిఆర్ అంబేద్కర్ వారి గౌరవంగా పంచ తీర్థ అనే కార్యక్రమాలు కూడా చేశారు. అందువల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన దేశంలో మనం ఈ పంచతీర్థాలు కూడా దర్శించే కార్యక్రమం కూడా చేయాలి. ఎందుకంటే ఆయన నడియాడిన స్థలం, ఆయన పుట్టిన స్థలం, ఆయన జన్మనిచ్చిన స్థలం, ఇలాంటి ఈ 5 తీర్థాలు మనం తప్పనిసరిగా సందర్శించాలి. అందుకే ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్న భారతదేశ వాసులందరికీ చెప్తుంది, ఈ సందర్శన చేసుకుంటే నిజంగా ఆయన చేసిన సేవలు మరీ ఇంకా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈయన ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ప్రపంచ దేశాల్లో మన్ననలు పొందిన ఒక వ్యక్తి. ఈరోజు 120 దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతోత్సవం కూడా జరుపుకుంటున్నారు. ఇలాంటి విషయాలు మనం ప్రజల ముందుకు మీడియా ద్వారా మనం ముందుకెళ్తుంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి పాలనలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు, ఉదాహరణ చెప్పాలంటే ఒక పండుగ ముందు రోజు భోగి కనుమ, భోగి పండుగ ఎలా చేసుకుంటామో అలాగే నిన్న కూడాను మన రాష్ట్ర పార్టీ, నేషనల్ పార్టీ మాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ప్రతి విగ్రహం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయాలి, అక్కడ మంచి ఒక వాతావరణం సృష్టించాలి, ఆయనకి అక్కడ అంగరంగ వైభవంగా ముగ్గులు వేసి దీపాలతో అలంకరణ చేయాలనే కార్యక్రమం కూడా నేను ఇచ్చింది. నేను అది కూడా ప్రతి వాడవాడలో మేము చేసాం. ఈరోజు ఆయన జయంతి రోజు ప్రతి వాడవాడలో చేస్తున్న ఈరోజు ఈ ఎల్ఐసి బిల్డింగ్లో మేము కార్యక్రమం జరుపుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా తెలుగు శక్తి ఆయన విగ్రహానికి ఘనంగా అర్పించాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్పారు, జాతి కోసం పదవులు తాకపెట్టడం కాదు, జాతి కోసం పదవులు తృణప్రాయంగా వదులుకోవాలనే నిజాయితీగా నాయకులని చెప్పారు. మనం ఒకటే కోరుతున్నాం, ఈవేళ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరు పాటించాలి, విలువలు పాటించాలి. ఈవేళ ముఖ్యంగా
నాయకులు విలువలు లేకుండా ఉన్నాయి. నేను కోరేది ఒకటే, ఇప్పటికైనా సరే పద్ధతి మాట తీరు మార్చుకోవాలని కోరుతున్నాను. నేటి నుంచి అంబేద్కర్ జయంతి సందర్భమైన ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క నాయకుడు కృషి కోరుతున్నాను. ఎందుకంటే ఈవేళ ప్రతి ఒక్కరు స్వార్థంతో, కులంతో, మతంతో రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు మతం పేరుతో. మరి ఇప్పటికైనా సరే అలాంటి మత రాజకీయాలు, కుల రాజకీయాలు మానమని చెప్పి అంబేద్కర్ చెప్పినట్టు నిజమైన రాజకీయం చేయమని కోరుతున్నాను. జై హింద్, జై అంబేద్కర్. ఈ దినం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని జరుపుకోవడం మాకెంతగానో సంతోషకరమైన విషయం అండి. ప్రపంచంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ భారత రాజ్యాంగానికి పొందుపరిచి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వడబోసి వాటన్నిటిని మన రాజ్యాంగాన్ని నిర్మించిన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం జరుపుకోవడం మాకు ఎంతగానో సంతోషకరం. దళిత నాయకులు, మరి అలాగే రాజకీయవేత్తలు, కలెక్టర్లు, అలాగే దళిత సంఘాల నాయకులు అందరం కలిసి మేము ఈ విధంగా సంతోషకరంగా ఈ 134వ జయంతిని జరుపుకోవడం మాకు ఎంతగానో సంతోషంగా ఉన్నది. అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు విశాఖపట్నం నడిబొడ్డున ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద జయంతి వేడుకలు జరుపుకోవడం దళిత సంఘాలకే కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ ఒక నాయకుడిని ఈరోజు స్మరించుకుంటున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎంతోమంది కళలను నెరవేర్చి ఈరోజు చదువుల బిడ్డగా, ఒక అణగారిన వర్గాల్లో పుట్టిన ఆశాజ్యోతిగా ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జయంతి వేడుకలు మా దళిత సోదరులు అలాగే దళిత సంఘాలతో ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అంటే ఈరోజు భారతదేశంలో కాన్స్టిట్యూషన్ అమలుపరిచినప్పటికీ కూడా 70 వసంతాల రాజ్యాంగ రక్షణ సమ్మేళనాలు జరిగినప్పటికి కూడా దేశంలో దళితులకు మరియు అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయింది. ఆ రక్షణ కల్పించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా దళిత సంఘాల నుంచి విన్నవించుకుంటున్నాం. ఏదైతే ఈరోజు ఇప్పటికీ కూడా మరి దళిత బిడ్డలపై అన్యాయంగా అరాచకాలు జరుగుతున్నాయి. ఈరోజు రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ రాసినప్పటికీ కూడా చట్టాలు చేయలేకపోతున్నాం. కావున ఈ రోజు నుంచి అయినా సరే భారతదేశంలో మరి అణగారిన వర్గాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మా పోరాటాలు, మా ఎంఆర్పిఎస్ మరి దళిత సంఘాలు పోరాటాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.